అందరికీ హాయ్ అండి. సో, ఇప్పుడే చూడటం జరిగింది. మూవీ వచ్చేసి ఐ మీన్ 'రాజారాణి పార్ట్ 2' అని చెప్పాలో, లేదంటే 'చైనా లవ్ స్టోరీ' అని చెప్పాలో, 'చెన్నై లవ్ స్టోరీ' అని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ యాహ్! మూవీ అయితే 'చెన్నై లవ్ స్టోరీ' స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ సాయి సాయి గౌరీప్రియ. సో ఫస్ట్ ఈ మూవీకి హీరో హీరోయిన్ ఇద్దరు సాయి గౌరీ ప్రియ అనే చెప్పాలి. అండ్ క్యాస్ట్ విషయంకి వచ్చేసేసరికి డైరెక్టర్ రవి నంబూరి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆయన గురించి. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. అండ్ ఆయన ఏ కాన్ఫిడెన్స్తో ఈ మూవీ ప్రమోట్ చేశారో అది కూడా మాట్లాడుకుందాం. ఇంకా జానర్స్ అయితే రొమాన్స్ అండ్ డ్రామా అని చెప్పారు కానీ బట్ యా అది కూడా మాట్లాడుకుందాం. సో యా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ వస్తూ ఉంటాయి ఎవ్రీ వీక్, సో మిస్ అవ్వద్దు. యా లెట్స్ డైవ్ ఇన్ టు ది పాయింట్. సో ఫస్ట్ వచ్చేసేసరికి ఇంట్రొడక్షన్. ఏ ఇంట్రో అని కాదులే, బట్ అంటే హోల్ పాయింట్ ఆఫ్ ది మూవీ ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ లవర్, సెకండ్ లవర్. సో హీరోయిన్ సెకండ్ లవరే మన కిరణ్ అబ్బవరం. సో ఫస్ట్ హీరోయిన్ సో బేసిక్గా ఫస్ట్ హీరోయిన్ ఫస్ట్ లవ్ స్టోరీ రన్ అవుతుంది అండ్ దెన్ అది ఎండ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం ఎంట్రీ అండ్ దెన్ సెకండ్ లవ్ స్టోరీ అండ్ దెన్ కిరణ్ అబ్బవరం ఎగ్జిట్ అవుతారు అండ్ దెన్ అగైన్ ఫస్ట్ లవ్ స్టోరీ, ది ఎండ్. సో హోల్ మూవీ ప్లాట్ అయితే ఇదే. కాకపోతే లైక్ ఫస్ట్ హాఫ్ నాకైతే మ్యూజిక్ కూడా అంత ఏం అనిపించలేదు మూవీకి. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కూడా నేనైతే చూడలేదు. అండ్ రెండోది డైరెక్టర్. అసలు ఈ స్టోరీ ఎలా రాశారో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మూవీలో కిరణ్ అబ్బవరం ఒక రైటర్, సో సినిమా స్టోరీ రైటర్. అండ్ మేబీ అసలు ఎంత మూవీ అంతా చూసిన తర్వాత అర్థమవుతుంది లైక్ అంటే ఎంత సిమిలారిటీ ఉంటుంది ఇంత రొట్ట స్టోరీ రాయటానికి అనేది బేసిక్గా. సో ఇది నా ఒపీనియన్. ఇది అన్ఫిల్టర్డ్ విత్ బాబీ. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. లైక్ ఒక 15-20 మినిట్స్ ఒక సీన్ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. నేనైతే లైక్ 7/10 ఇస్తాను ఫస్ట్ హాఫ్కి. బట్ ప్రాబ్లం ఏంట్రా అని అంటే మరి లైక్ విరామం అని పడగానే నేను అసలు ఫస్ట్ హాఫ్ ఇరగదీశాడు, ఇంకా సెకండ్ హాఫ్ అసలు ఏ రేంజ్లో ఉంటుందో చూద్దామని నేను అనుకున్నాను. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక లైక్ 15-20 మినిట్స్కి ఇంకా నాకు అసలు ఎందుకున్నానా అని అయితే నాకు అనిపించింది. సో ఇంకా నేను ఇక పాప్కార్న్ తింటా అంతే కూర్చొని చూసా. ఈ ఫోన్లే లైక్ మేబీ ఇంకో 15-20 మినిట్స్ ఇలానే రొట్ట ఉంటుందేమో, లైక్ తర్వాత బెటర్ వద్ది అని. బట్ క్లైమాక్స్ ఒక 20-25 మినిట్స్ ఓకేష్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ హాఫ్లో అయితే ఏమీ లేదు. నాకు అసలు చెప్పడానికి కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఇది స్పాయిలర్ కూడా అవుతుందని నేను అనుకోవట్లేదు. లైక్ చనిపోయిన వాళ్ళు వచ్చి సేమ్ అండి, లైక్ అంటే రాజారాణి స్టోరీని మీరు కొంచెం అటు ఇటుగా ట్వీక్ చేస్తే, లైక్ చాట్ జీపీటీని అడిగి జస్ట్ రాజారాణిని పారాఫ్రైజ్ చేయమని చెప్పి అదే ఇస్తే ఎలా ఉంటుందో సేమ్ మూవీ. బేసిక్గా పార్ట్ 2 పెట్టచ్చు దీనికి. ఇక ప్లాట్ అంటే అదే. సో హీరో ఒక రైటర్ అవుదామని చెప్పి తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్ ఎక్కడో ఒక ఐటీలో జాబ్ చేస్తూ ఉంటుంది చెన్నైలో. ఇంకా ఇద్దరు లైక్ ఒక ఒక పీజీలో ఉంటారు. అండ్ ఇంకా హీరో వేసే రొట్ట క్రింజ్ డైలాగులకి ఐ మీన్ 1-2 బాగున్నాయి కానీ ఫస్ట్ హాఫ్లో అదే పనిగా
వేస్తూ ఉంటాడు. నాకైతే అసలు దానికి నవ్వాలో ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఐ మీన్ కొన్ని లాఫబుల్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, బట్ అవి జస్టిఫై చేస్తాయా అని అంటే నాకైతే కాదు. సో అండ్ రెండోది, సినిమాని అంత బాగా స్టార్ట్ చేసి కరెక్ట్గా లైక్ ఇంటర్మిషన్కి ముందు ఒక హై ఇచ్చినట్టు మరి ఫీల్ అయ్యారో మరి ఏంటో, రైట్ ఆఫ్టర్ ది ఇంటర్వెల్ ఒక్క 1 minute కూడా డిలే ఉండదు, డైరెక్ట్ 0. ఇంకా సో మూవీ అయితే అదే అండి. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది డైరెక్టర్ రవి గారికి చెప్పాలి. ఆ డైరెక్షన్ ఏందో, ఆ స్టోరీ టెల్లింగ్ ఏందో, నాకు లిటరల్లీ నేను ఇయర్ చూసిన ఇది సెకండ్ రొట్ట సినిమా నాకైతే. సో ఫస్ట్ స్టోరీ ఏం లేదు మూవీలో, సేమ్ రాజారాణియే చెప్పినట్టు. ఇది చెన్నై లవ్ స్టోరీగా చైనా లవ్ స్టోరీ అని పెట్టాల్సిందే, అంత ఫేక్ ఉంది అక్కడ. బట్ ఓవరాల్ క్రెడిట్స్ అయితే నేను సాయి గౌరీ ప్రియాకి ఇస్తాను. సో మూవీలో హీరో హీరోయిన్ మొత్తం తనే. సైడ్ క్యారెక్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు కానీ, బట్ ఐ మీన్ నోటబుల్ సో కాల్డ్ యూట్యూబ్ స్టార్స్, బట్ వాళ్ళు తీసుకొచ్చింది అయితే ఏమీ లేదు ఫిలింకి. అండ్ ఇక రెండోది విజువల్ సినిమాటోగ్రఫీ అనేవి పెద్దగా ఏం లేదు, మనందరం చూసిన చెన్నయ్యే. యాక్టింగ్ అదే చెప్తున్నాను మళ్ళీ, సాయి గౌరీ ప్రియా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మూవీ త్రూఅవుట్ ది మూవీ. లైక్ మూవీ తనతోనే స్టార్ట్ అవుద్ది, తనతోనే ఎండ్ అవుద్ది. అండ్ మెసేజ్ ఐ మీన్ తీసుకునే వాళ్ళకి తీసుకున్న మెసేజ్లు ఉన్నాయి సినిమాలో మాత్రం. సో ఓవరాల్గా ఏం చెప్తావురా నువ్వు అని అంటే, ఒక ఒక డైలాగ్ ఉంటుంది, ఇఫ్ యూ లవ్ సంథింగ్ లెట్ ఇట్ గో, ఇఫ్ ఇట్ కమ్ బ్యాక్ ఇట్ ఈస్ యువర్స్, ఇఫ్ నాట్ ఇట్ వాస్ నెవర్ యువర్స్. సో ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. సో ఇదే మూవీ మెసేజ్ నాకు అర్థమైంది అయితే. సో మరి ఏంట్రా మూవీ పరిస్థితి అని అంటే, ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ అయితే నాకైతే నచ్చలేదు. ఓవరాల్గా ఏంటి పరిస్థితి అంటే 5/10. సో ఇక మీరు అర్థం చేసుకోండి. మరి థియేటర్కి వెళ్ళొచ్చా అని అంటే, ఐ మీన్ లైక్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే వెళ్ళి చూడాల్సినంత అయితే ఏం లేదు. బట్ ఇంకా మీరు వీకెండ్కి ఏదో ఒకటి చూడాలి అని అనుకుంటే వెళ్ళండి. లేదా ఓటీటీ ఎందుకు పాప్కార్న్ మళ్ళీ కోక్ బొక్క అని అనుకుంటే ఓటీటీకి వచ్చిందాక ఆగండి, ఓటీటీలో చూడండి సరదాగా ఇంట్లో కూర్చొని. అంతే, ఇంకా నాకైతే ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. ఈ దీంట్లో కూడా చాలా సోదే ఉంది మూవీలో. అండ్ ఐ హోప్ కిరణ్ అబ్బవరం స్టోరీ సెలక్షన్, తనది ఒక మూవీ ఉంటుంది రాజాగారు రాణివారు అనుకుంటా, లైక్ అలాంటి స్టోరీ మళ్ళీ తీస్తే బెటర్. అండ్ ఐ మీన్ తను యాక్టర్గా ఓకే, బట్ ఈ మూవీలో అయితే తను చేసింది ఏం లేదు బేసిక్గా. నాకైతే తను ఒక సైడ్ క్యారెక్టర్ లాగా అనిపించాడు. ఐ మీన్ ఉన్నంతసేపు లైక్ మోస్ట్లీ ఐ మీన్ నేను అది చెప్పాలనుకోవట్లేదు ఇక్కడ, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది. మేబీ అదొక్క సర్ప్రైజ్ అనిపించవచ్చు, బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. This is my unfiltered take. So please do subscribe if you didn't. Thank you.